నాసిరకంగా కట్టడం వల్లే రాష్ట్రంలో చెక్ డ్యాంలు కొట్టుకుపోతున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత ప్రభుత్వం ప్రణాళిక లేకుండా చెక్ డ్యాంలు నిర్మించిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారంటూ అన్నారు. రాష్ట్రంలోని చెక్ డ్యాంల పరిస్థితిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. నాసిరకంగా చెక్ డ్యాంలను నిర్మించిన కాంట్రాక్టర్ల నుంచి బిల్లులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చెక్ డ్యాంల పరిస్థితి కదే, ఇప్పుడు క్వాలిటీ లేకుండా పనిచేసారు. క్వాలిటీ లేకుండా పనిచేస్తే ఎక్కడ అసలు ప్రణాళిక లేకుండా ఫస్ట్ కట్టిర్రు. కట్టినవి ఇప్పుడు కూలిపోతున్నాయి. కూలిపోయిన వాడికి బిల్స్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరికి యాక్షన్ తీసుకుంటారు? చర్య ఎవరు తీసుకోవాలి? మళ్ళీ ఆ కాంట్రాక్టర్ పోతుంది, మళ్ళా ఆ కాంట్రాక్టర్కి మళ్ళీ పనులు వస్తాయి. ఇప్పుడు వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళే అధికారులు, వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది, వాళ్ళనే అందలం ఎక్కిస్తున్నది. వాళ్ళు ఇచ్చిన సూచనల సలహాల మేరకే పనిచేస్తున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం అధోగతి పారైపోయింది. చెక్ డ్యాంలు ఎక్కడికక్కడ కూలిపోయినాయి, క్వాలిటీ లేకుండా పనిచేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మాకు కాంట్రాక్టర్లతో సంబంధం లేదు, మేము అవినీతికి వ్యతిరేకము, గతంలో క్వాలిటీ లేకుండా పనిచేసినారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక దృక్పథం, ఒక ఆలోచన మీకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యాంల మీద ఒక్కసారి విచారణ జరపాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరు ఉంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, లేకుంటే రికవరీ చేయాలి. ఒక కాంట్రాక్టర్ రికవరీ చేస్తే, ఒక కాంట్రాక్టర్ ఆస్తిపాస్తులను జప్తు చేస్తే ఇంకోటి భయం ఉంటుంది.